బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి మారబోతుంది. 5 డిసెంబర్ వరకు ఉండబోతాడు. ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది, రాశి మార్పు జరుగుతుంది కదా, గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే, గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. 18 అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది. ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే, శని యాజ్ యూజువల్గా మీనరాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. ఇక ప్రధానంగా రవిగ్రహము గురుగ్రహంతో పాటుగా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు 27 అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే, 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే 27 నవంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము. ఇక ఈ శుక్రుడు 3 నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి. తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి, 12 రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం, మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఒక్క గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాశిలో చివరిదైనటువంటి మీన రాశిలో జన్మించినటువంటి వారికి గురువు 18 అక్టోబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి 5 డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మశని ప్రభావము, అలాగే అర్ధాష్టమ గురు ప్రభావము. ఇప్పటి వరకు మీనరాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. నీటిలో చిక్కుకున్నటువంటి నావకి ఒక చుక్కానిలా ఈ యొక్క గురుగ్రహ మార్పు అద్భుతమైనటువంటి కొంత అదృష్టాన్ని తీసుకువస్తుంది. అంతేకాకుండా మిగతా గ్రహాల యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ కేతువు సంపూర్ణంగా యోగించేటువంటి గ్రహము, అలాగే శుక్రుడు కూడా మనం గమనించుకున్నట్లయితే 26 నవంబర్ వరకు అనుకూలంగా ఉండడం, 27 నవంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు శుక్రుడు అనుకూలించకపోవడం, కుజుడు అష్టమ కుజ ప్రభావము, అష్టమ రవి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు, 27 అక్టోబర్ వరకు అష్టమ కుజుడు, 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు
నవమ కుజుడు. ఏత వాత చూసుకున్నట్లయితే ఈ గురుగ్రహ సంచారం ఒక్కటి శుభాన్ని కలగచేస్తూ ఉంది. శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు తప్పించి మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా లేవు. అంటే ఏం జరుగుతుంది? సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి వారికి గురువు కొంతవరకు యోగాన్ని కలగచేస్తున్నాడు. అంటే వెసులుబాటు, సమస్యల నుంచి కొంత కన్సెషన్ ఇస్తున్నాడు మనకు. తద్వారా యోగాన్ని కలగచేస్తున్నాను, ఆ సమస్యని పరిష్కరించుకోవడం నీ వంతు అని చెప్పి గ్రహాలన్నీ సూచిస్తున్నాయి. ఎందుకనంటే ఏలిన నాటి శనిలో జన్మశని అనుభవిస్తున్నటువంటి మీనరాశి వారికి గురుడు యోగకరుడై గురుడి కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం, ఈ కారణం చేత ఆ ఏలినాటి శని ప్రభావం నుంచి వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అష్టమ కుజ ప్రభావం 27 అక్టోబర్ వరకు, అలాగే 16 నవంబర్ వరకు కూడా రవి అనుకూలంగా లేని కారణం చేత నిరుద్యోగస్తులు గడ్డుకాలం అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే కొన్ని సమస్యలు వస్తాయి, లేనిపోని బాధ్యతలు మీద పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే చెయ్యని తప్పుకి అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అని అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారు. కాబట్టి ఖచ్చితంగా పాలిక్లినిక్లో టెస్టులు చేయించుకోవడం, డయాగ్నోస్ చేయించుకోవడం చాలా మేలు. ఎందుకనంటే గ్రహం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యల్ని ముందుగానే ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి టెస్టులు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు బయటపడవచ్చు. ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలి. 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు భాగ్య కుజుడు, అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా భాగ్య రవి ప్రభావము. ఇది కొత్త సమస్యలు, అంటే మీకు ఆల్రెడీ వంశపారంపర్యంగా ఉన్నటువంటి సమస్యలు, అనగా ఈ కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొత్తగా ఏర్పడే అవకాశం ఉంటాయి. కోర్టు సమస్యలు ఆస్తి పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా కానీ హక్కుల పరంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఇక వాహనాలు కొనుగోలు చేస్తారు, శుభమే, అది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా కొంతవరకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఆ సమస్యని పరిష్కరించుకునే మార్గము గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి ఏ దారి ఎలా వెళితే మంచిదో, మనకు మేలు చేస్తుందో అని తికమక అయినటువంటి వాళ్ళకి ఈ గురువు ఒక మార్గ నిర్దేశాన్ని చేస్తాడు. తద్వారా మీరు భవిష్యత్తులో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సమస్యల నుంచి బయటపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక వ్యయ రాహువు అనుకూలంగా లేని కారణం విద్యార్థులకి మంచి ప్రగతి అనేటువంటిది లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి H1B వీసా వచ్చే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. వివాహం కాని వ్యక్తులకి సంబంధాలు కుదురుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాకపోతే వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలు. గ్రహాలు అనుకూలంగా లేవు. ఒక్క గురుడు ఎంత మాత్రం కంట్రోల్ చేస్తాడు? ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఒక్క గట్టివాడు ఎంతమందిని, మిగతా 9 మందిని కంట్రోల్ చేయలేడు కదా. కాబట్టి ఇలాగే ఒక్క గురువు శుభకరుడు ఎంత మాత్రాన మిగతా గ్రహాలు అనుకూలంగా మారవు. కాబట్టి మీరు క్రమశిక్షణతో జీవనాన్ని కొనసాగిస్తూ ఈ గ్రహాల యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 యోగ కార్యక్రమాలు, శుభమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. 5 నవంబర్ కార్తీక పౌర్ణమి కాశీక్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఈ గోచారరీత్యా ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు, మీ యొక్క జన్మజాతక రీత్యా కలిగేటువంటి ఫలితాలు అన్నీ కూడాను
శుభంగా పరిణమించి మీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో అభివృద్ధి బాటలు అనేటివి పడతాయని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.